సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నారు. ఈ రోజు రాత్రి 50వసారి హస్తినకు వెళ్లనున్నారు. మళ్ళీ ఇదే నెల 5, 6, 7 తేదీల్లో బీసీ రిజర్వేషన్ల కోసం అంటూ మరోసారి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కనున్నారు. అధికారంలోకి వచ్చిన కేవలం 20 నెలల్లోనే ఆయన 50 సార్లు ఢిల్లీ వెళ్లారు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లిన దాఖలాలు లేవు. ఒక పక్క తెలంగాణ సమాజం అంతా ఏకమై కాంగ్రెస్ వ్యతిరేక పాలనను ఎండగడుతుంటే, గుంపు మేస్త్రి మాత్రం ప్రతి వ్యవస్థలో అవినీతికి తెరలేపి భూములను దోచుకుంటూ ఢిల్లీ బాసులకు మూటలు మోస్తున్నాడు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి డిసెంబర్ 6, 2023లో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన రేవంత్ తరచూ ఇలా వెళ్ళి అలా వస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి పాలన తక్కువ పర్యటనలో ఎక్కువ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. పైసా పనులు జరగకపోయినా ఢిల్లీ, హైదరాబాద్ మధ్య చక్కర్లు కొడుతూనే ఉన్నారు. ఏడాదిన్నర కాలంలో ఇప్పటికే 49 సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చిన రేవంత్ తాజాగా మరోసారి టూర్కు రెడీ అయ్యారు. ఇవాళ రాత్రికి రేవంత్ మరోసారి ఢిల్లీ విమానం ఎక్కనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, మొత్తానికి ఏడాదిన్నర కాలంలో 50వసారి ఢిల్లీ వెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు 45 సార్లు ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. 49 సార్లలో 32 సార్లు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. కేవలం 17 సార్లు మాత్రమే అధికారిక పర్యటనలో కేంద్ర మంత్రులను, ప్రధానిని, ఇతర అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకైతే ఆయన ఢిల్లీ వెళ్లారు. అతి తక్కువ కాలంలో 50 సార్లు ఢిల్లీ వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. గతంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్తుండేవారు. కానీ ఈ స్థాయిలో ఢిల్లీ వెళ్ళినటువంటి దాఖలాలు అయితే లేవు. ఇప్పటికీ కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కూడా, హిమాచల్ ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. కానీ ఈ స్థాయిలో ఎన్నిసార్లు కాంగ్రెస్ అధిష్టానం వద్దకు ముఖ్యమంత్రి వెళ్ళినటువంటి పరిస్థితులు లేనవు అని చెప్పాలి. సిద్ధరామయ్య కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన ఈ స్థాయిలో ఎప్పుడు ఢిల్లీకి, అదేవిధంగా ఢిల్లీ పెద్దల చుట్టూ అయితే ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి అయితే లేవని చెప్పాలి. కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 32 సార్లు వెళ్లారు. మరి సాయంత్రం మరోసారి ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు. అది కూడా పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. 33వ సార్లు ఢిల్లీ వెళ్లేందుకు ఆయన అయితే సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఢిల్లీ పర్యటనతో ఆయన సిల్వర్ జూబ్లీ సంబరం, వేడుకలు అయితే చేసుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. జూలై 24న ఢిల్లీకి వెళ్లిన రేవంత్ 3 రోజుల పాటు అక్కడే ఉన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేత రాహుల్ గాంధీకి వివరించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని రాష్ట్రాల ఎంపీలకు బీసీ రిజర్వేషన్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మళ్ళీ ఇంతలోనే ఢిల్లీకి వెళ్తుండడంపై కాంగ్రెస్ పార్టీలోనే ఒక రకమైన గుసగుసలు వినిపిస్తున్నాయి.